బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్కు చావు దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్. కోలుకోలేని ఎదురు దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్. అయితే ఇరాన్లో ఉన్న అతిపెద్ద ఏదైతే ఆయిల్కి సంబంధించిన ఒక పెద్ద క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రం పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది ఇరాన్కు కోలుకోలేని ఎదురు దెబ్బ. అయితే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇరు దేశాలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటున్నారు. అయితే ఈ దాడిలోని భాగంగా ఇజ్రాయెల్ ఎక్కువగా ఏవైతే అణుస్థావరాలపైన కూడా ఇరాన్లో ఉన్న అణుస్థావరాలపైన దాడి చేస్తూ వస్తుంది. అయితే బిటీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రంపై దాడి చేసింది ఇరాన్. అయితే ఇరాన్లో ది సౌత్ ఫోర్ట్ క్షేత్రంపై కూడా బాంబులతో దాడి చేసింది ఇజ్రాయెల్. దానికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అక్కడ దాడి జరిగిన తర్వాత పెద్దగా పేలుళ్లు సంభవించాయి అండ్ పెద్దగా మంటలు కూడా ఎగిసిపడి అక్కడ దట్టమైన పొగలు కూడా అలుముకున్నాయి. అయితే ఒకసారి ఇజ్రాయెల్ ఆ దాడి చేసి గ్యాస్ స్టేషన్ పైన దాడి చేసిన తర్వాత ఎలాంటి దృశ్యాలు అక్కడ నెలకొన్నాయో ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఎస్, చూసారు కదా ఎలాంటి ఘటనలు అక్కడ, ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొందో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇరాన్ను చావు దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రంపై దాడి చేసింది. అయితే ఇరాన్లోని ది సౌత్ ఫార్స్ క్షేత్రంపై బాంబులతో దాడికి దిగింది ఇజ్రాయెల్. అదేవిధంగా మిసైళ్లతో కూడా మిసైళ్ల దాడితో బాంబుల్లాగా ఆ గ్యాస్ ట్యాంకర్లు కూడా పేలుతున్నాయి. అయితే ఒక్క చోటే 12 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వ ఉంది. ఎగ్జాక్ట్గా అక్కడే ఇజ్రాయెల్ దాడులు చేసింది. అయితే ఈ కేంద్రం నుంచే ఇరాన్కు 66% గ్యాస్ సరఫరా అవుతుంది. అదేవిధంగా పలు దేశాలకు 77 మిలియన్ టన్నుల గ్యాస్ సరఫరా చేస్తుంది ఇరాన్. అయితే అణుశుద్ధి కేంద్రాలపై కూడా ఇప్పటికే దాడి చేసింది ఇజ్రాయెల్. గ్యాస్ నిల్వ కేంద్రంపై దాడితో ఇరాన్కు ఆర్థికంగా చావు దెబ్బ అని చెప్పుకోవచ్చు. అయితే విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఇరాన్. సో ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల దెబ్బకు ఇరాన్ కూడా దిగొచ్చింది. ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తే తాము కూడా ఆపేస్తామంటూ కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య పరస్పరంగా దాడులు చేసుకుంటున్నాయి. సో ఇప్పటికే ఇరాన్ కూడా చెప్పినంత పని చేసింది. ఇజ్రాయెల్పై అత్యాధునిక మిసైల్స్ ప్రయోగించింది ఇరాన్. అయితే ఆ దేశానికి చెందిన ఇజ్రాయెల్ పైన ఏదైతే కొన్ని మోడర్న్ మిసైల్స్తో కూడా దాడి చేసింది. అయితే ఆ దేశానికి చెందిన ఒక న్యూస్ ఏజెన్సీ, అంటే ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఆదివారం ఇరాన్ జరిపిన మిసైల్ దాడిలో హాజ్ ఖాసిం గైడెడ్ బాలిస్టిక్ మిసైల్ను కూడా వినియోగించారు. ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదా మే 4న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ వద్ద సరికొత్త బాలిస్టిక్ మిసైల్ సిద్ధమైందని కూడా ప్రకటించారు. అది అమెరికా థర్డ్ ఏదైతే ఆ మిసైల్ వాళ్ళు తయారు చేశారో అది ఎలాంటి టార్గెట్ అయినా ఛేదించగలదంటూ కూడా వాళ్ళు ప్రకటించారు. అయితే ఈ సరికొత్త మిసైల్ రేంజ్ 1200 కిలోమీటర్లుగా ఉంటుందంటూ కూడా ఇరాన్ పేర్కొనింది. దీన్ని వార్ హెడ్ తన గమనాన్ని మార్చుకోగలదని, అందుకే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదించిందని కూడా వెల్లడించింది. దీనిని
ఐఆర్జీసీ ఖుద్స్ ఫోర్స్ జనరల్ ఖాసిం సులేమానీ పేరు పెట్టినట్లు కూడా చెప్పింది. కాకపోతే దీన్ని ఖచ్చితంగా ఏ ప్రదేశంపై ప్రయోగించిందో మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే నిన్న రాత్రి ఇరాన్ జరిపిన మిసైల్ దాడుల్లో 200 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా బెట్ యో ప్రాంతంలో దాదాపు 37 మంది ఆచూకీ గల్లంతైందని ఆ దేశ మీడియా కూడా పేర్కొనింది. ఇక ఇరాన్తో మొదలైన సంక్షోభం కొద్ది రోజుల్లో ముగిసే విషయం కాదని కూడా అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ అధికారులు కూడా వెల్లడించారు. దీనికి కొన్ని వారాల సమయం పట్టొచ్చన్నారు. అయితే ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్కు అమెరికా అనుమతి పరోక్షంగా లభించినట్లు కూడా వారు పేర్కొన్నారు. సో దీంతో ప్రజెంట్ 2 దేశాల మధ్య భీకర పోరు నడుస్తోంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం పీక్స్కు చేరింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ భీకర దాడులను చేస్తుంది. ఇదే క్రమంలో 2 దేశాల మధ్య మిసైళ్లు అదేవిధంగా ఫైటర్ జెట్లు డ్రోన్లతో కూడా దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ బెదిరింపులకు ఏమాత్రం కూడా ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు, గట్టిగానే పోరాటం చేస్తుంది. అయితే ఇదే క్రమంలో ఇప్పటికే ఇరాన్ పలు అగ్రదేశాలకు వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి దిగితే తీవ్ర పరిణామాలుంటాయని కూడా ఆ దేశ సైనిక స్థావరాలు అదేవిధంగా మిలిటరీ బలగాలను టార్గెట్ చేయాల్సి వస్తుందని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఇదే క్రమంలో 2 దేశాల మధ్య భీకర దాడులతో మిడిల్ ఈస్ట్లో పెను విధ్వంసం నడుస్తోంది. మరోవైపు ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్స్ దగ్గర కూడా ఇజ్రాయెల్ భారీ ఎత్తున దాడులు చేస్తుంది. ఇరాన్ సైతం ఇజ్రాయెల్ రాజధానిపై దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో కల్లోలం వల్ల 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం అదేవిధంగా అణు ప్రాజెక్టుపై ఇజ్రాయెల్ భీకర దాడుల తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఒకవేళ తాము యుద్ధంలో దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ అమెరికాపై ఇరాన్ దాడికి పాల్పడే దుస్సాహసమే చేస్తే చరిత్ర పుటల్లో కని విని ఎరుగని రీతిలో ఇరాన్పై విరుచుకుపడతామని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇరాన్ తమను ఏ విధంగా దాడులు చేయడానికి సాహసం చేసినా కూడా అన్ని రకాలుగా ఎదుర్కొని అమెరికా సాయుధ దళాల సత్తా ఏంటో చూపిస్తామంటూ కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటన ప్రపంచ దేశాలని మరింత కలవరపెట్టేదిగా మారింది. అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తాను సులభంగా ఒప్పందం కుదిర్చి ఈ యుద్ధంకు ముగింపు పలకాలని భావిస్తున్నట్లు కూడా ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధం పరిస్థితుల వల్ల ప్రధాని నేతన్యాహు తమ కుమారుడి పెళ్లిని సైతం వాయిదా వేసుకున్నట్లు ఆ దేశంలోని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా చెప్తున్నాయి. ఒకసారి విజువల్స్ మనం చూసుకోగలిగితే బిగ్ టీవీ స్క్రీన్ పైన అక్కడ జరిగిన దాడుల వల్ల ఏ రకంగా మంటలు ఎగిసిపడుతున్నాయో కూడా చాలా స్పష్టంగా మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. అయితే ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. Apalah.